మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆదికాండము 41వ అధ్యాయము 39వ వచనంలో, మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను కనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైబడినై ఉందినని యోసేపుతో చెప్పాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, గత 3000 లేదా 2000 సంవత్సరాలుగా దేవుని సేవకులైన వారు చాలామంది కూడా ఈ వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు. దేవుడు యోసేపును హెచ్చించాడు, ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా అయ్యాడు, తన కుటుంబ సభ్యులను పోషించుకున్నాడు, తన అన్నల చేత అమ్మివేయబడ్డాడు. ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్నారు, వాళ్ళు కూడా చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ రోజున నేను ఈ వాక్యాన్ని వింటున్నట్టు మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆ వాక్యం రాయబడింది ఎందుకు అనుకుంటున్నారు? మీరు కూడా దేవునికి లోబడితే, మీరు కూడా ఆయన మాట వింటే యోసేపును దీవించినట్టుగా నేను మిమ్మల్ని కూడా దీవిస్తానని చెప్పడానికే రాపించాడు తప్ప అవి చెప్పుకొని కాలక్షేపం చేయండి అని చెప్పి రాపించలేదు ఆయన. అబ్రహామును దీవించినప్పుడు అబ్రహాము ఎలా ఉన్నాడు, దేవునికి విధేయత చూపించాడు అని ఆ విషయాలు రాసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, మీరు కూడా దేవునికి దగ్గరగా ఉండి దేవునికి చక్కగా ఆయనను సంతోషపెట్టేవారుగా జీవించగలిగినట్లయితే నిన్ను కూడా అలాగే దీవిస్తానని చెప్పి రాపించాడు. అంతే తప్ప ఏదో పుస్తకాల్లో పేజీలు ఉన్నాయని చెప్పి ఎవరికి పని లేదని చెప్పి ఆయన రాపించలా. కాబట్టి గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఆది కాండములో అబ్రహామును, ఇస్సాకును, యాకోబును వీళ్ళందరినీ కూడా దేవుడు దీవించాడు అని ప్రజలందరికీ కూడా సేవకులమైన మేము చెప్పుకుంటూ కూర్చున్నాం. కానీ అసలు గ్రహించాల్సింది విశ్వాసులు ఏంటి అని అంటే, వాళ్ళని దీవించిన దేవుడు నన్నెందుకు దీవించడు, వాళ్ళని ఆస్వాదించిన దేవుడు, వాళ్ళని భూమి యొక్క ఉన్నత స్థలంలో నిలబెట్టిన దేవుడు నన్నెందుకు దీవించని చెప్పి రోషం తెచ్చుకోవాలని దేవుడు ఆ మాటలు రాపించాడు తప్ప ఆ మాటలు విని కాలక్షేపం వచ్చామా వెళ్ళామా అనేటట్టుగా రాపించలేదు. ఆ దినాల్లో దానియేలుని కూడా గొప్ప బహుమానం ఇచ్చినట్టుగా మనకు కనబడతా ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దానియేలు. మరి అలాంటి దానియేలు గురించి రాపించాడు అంటే, నీవు కూడా దానియేలు వలె ముమ్మార్లు ప్రార్థన చేస్తే, దేవునికి లోబడి ఉండగలిగితే ఖచ్చితంగా నిన్ను కూడా దానియేలు వలె దీవిస్తానమ్మా అని చెప్పి దేవుడు అక్కడ రాపించాడు. కానీ మీరు ఈ విషయాలను చెప్పుకొని కూర్చొని కాలక్షేపం చేయమని చెప్పి దేవుడు చెప్పలేదు. ఎంతకాలం వింటావు దేవుని మాటలు, ఎంతకాలం ఎన్ని ఆదివారాలు వింటావు దేవుని మాటలు? నువ్వు ఒక్కసారి గుర్తుపెట్టుకో, వినినటువంటి వర్తమానాన్ని విని సరి చేసుకొని దేవునికి ఇంకా దగ్గర అవ్వాలనే దేవుని సేవకులు చెప్తారు. కానీ ఆదివారం కదండి, వెళ్ళాలి కదండి, వెళ్ళకపోతే సేవకులు అడుగుతారు కదండి, ఏమా వచ్చావు రాలేదు పోయిన వారం అని అడుగుతారు. కాబట్టి ఆయన అడగకుండా ఉండడానికి వెళ్తున్నామండి అని చెప్పి మీరు రావాల్సిన అవసరం లేదు. అలా అయితే సంఘం నిండా మనుషులు ఎందుకు, క్వాలిటీగా కొంతమంది ఉన్నా చాలు. దేవుని దగ్గరికి వచ్చి ఆస్వాదించబడి సంఘమును డెవలప్మెంట్ చేసుకుంటూ దేవుని సేవ కొరకు ఇస్తూ మీరు అభివృద్ధి చెందుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. కానీ కాబట్టి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడవండి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు రాపించాడు. నడవాలి, దేవుని యొక్క మాటలు విని నడవాలి, నేర్చుకొని. అలా నడవటానికి మనం సంఘానికి వస్తున్నాం. కానీ ఏదో ఆదివారం వెళ్ళాలి తప్పదు అన్నట్టుగా వస్తున్నారు చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా. అలా అయితే మీరు దీవించబడటం కష్టమే. సేవకులు మీరు ఆస్వాదించబడతారు, మీరు దీవించబడతారు, మీరు ఫలిస్తారు. మీరు ఫలించే యోసేపు ఫలింపు, ఎఫ్రాయిము కొమ్మ, ఇవన్నీ మాటలన్నా ఏమవ్వదు. దేవుని వాక్యం విని సరి చేసుకుంటానంటేనే వాడు దీవించబడతాడు తప్ప లేదంటే లేదు. ఒకప్పుడు మేము కూడా దేవుని సన్నిధికి వెళ్ళిన వాళ్ళమే, ఎక్కడో మూల కూర్చున్న వాళ్ళమే, దేవుని వాక్యం వినాలని ఆసక్తితో వెళ్ళిన వాళ్ళం. మేము ఎక్కడో మూల కూర్చునేవాడిని, సేవకులు చెప్తున్నప్పుడు సేవకుల వైపు చూసి వాక్యం వైపు చూసేవాడిని. కానీ ఈరోజు అలాంటి వాళ్ళు గారు లేరు. వాళ్ళు ఏ నగలు పెట్టుకొస్తున్నారు, వాళ్ళు ఏ చీరలు కట్టినారు, వాళ్ళు ఏ బట్టలు వేసుకున్నారు, వాళ్ళు ఏ హ్యాండ్ బ్యాగులు తగిలించుకున్నారు, ఇవి చూడటం ఎక్కువైపోయింది. ఈ గోలంతా కూడా తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళు అదంట ఇదంట అలా కొనుక్కున్నారు, ఇది కొనుక్కున్నారు అని చెప్పి గోల అయిపోయింది. మీరు దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాపించిన మాటలన్నీ కూడా మీ కొరకే. మీరు ఫలించాలని దేవుని విషయంలో రోషం కలిగి ఉంటే దేవుడు వారిని దీవించిన మిమ్మల్ని కూడా దీవిస్తానని చెప్పి చెప్పడానికి ఇవన్నీ రాపించాడు. కాబట్టి మీరు గమనించాలని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి యాకోబు పెనుగులాడినట్టుగా మీరందరూ కూడా ఆయనతో పెనుగులాడాలి. అయ్యా నువ్వు నన్ను ఆస్వాదించిన ఆయన, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చావు, అంత ఆస్వాదించావు, 2 గుంపులుగా వారిని దీవించావు. అబ్రహాముకు నీ యొద్దకు వచ్చినప్పుడు కొంతే, తర్వాత బహుగా గాడిదలు, దాసులు, దాసీలు,
ఒంటెలు అన్నీ కూడా ఉన్నాయని చెప్పి నాయన ఆశీర్వదించిన కనబడతా ఉంది. మేమేంటి నాయన ఎన్నో ఆదివారం నుంచి ఆయన వచ్చినప్పటికీ మా ఇంట్లో ఉన్నాయి పోతున్నాయి కానీ తాకట్టుకు వెళ్ళిపోతున్నాయి కానీ ఎప్పుడు కూడా ఒక వస్తువు కూడా రావట్లేదయ్యా అని చెప్పి మీరు ప్రభువుకు మొరపెట్టి ఏదైతే విడిచిపెట్టాలో అది విడిచిపెట్టగలిగితే ఖచ్చితంగా దేవుడు అబ్రహాం దీవించిన దేవుడు నీ మీద కూడా తన దక్షిణహస్తాన్ని చాపుతాడని ఆయన సేవకుడిగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఖచ్చితంగా దేవుని వాక్యం విని సరి చేసుకునేవాడిగా మారాలనుకుంటే కనుక మీ కొరకు ప్రార్థన చేస్తాను. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు నాయన ఆదివారం వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా ఉంది. అయితే ఈరోజు నేను ఈ వాక్యం విన్నటువంటి దాన్ని బట్టి వెళ్ళి సన్నిధికి వెళ్ళి అక్కడ ఏం చెప్తున్నారు అది విని నేర్చుకొని దాన్ని అనుసరించి నడిచేవారుగా మమ్మల్ని దీవించి, అప్పుడు అబ్రహామును, ఇస్సాకును, యాకోబును ఎలాగైతే దీవించావో అలాగే మమ్మల్ని కూడా దీవిస్తావని నీ సేవకుల ద్వారా మాతో మాట్లాడిన మాటలను బట్టి మేము స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం నాయన. ఈ వాక్యం విత్తబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరిచి కార్యసిద్ధి కలగజేయమని ప్రార్థన చేస్తూ, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన, ఉద్యోగాలు లేకుండా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన, వ్యాపారాలు సరిగ్గా సాగకుండా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకో అయ్యా, గర్భఫలం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, అలాగే బిడ్డల చదువులను, అలాగే నూతన గృహాలు కట్టుకున్న వారికి, అలాగే సంఘ సేవకులందరినీ కూడా వారి పరిచయం వారందరినీ కూడా దీవించమని, ప్రతి ఒక్క ప్రజను కూడా ఆస్వాదించి ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మ బలపరచమని, కావలసిన ఆహారము, సమృద్ధిని, సంతోషము దయచేయమని మా తండ్రి అయిన దేవునికి మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም టు ఆల్.